యేసు ప్రభు మనిషికి ఎందుకు రావాలి? లేకపోతే ఒక గేదెలాగా రావచ్చు కదా, ఒక ఆవులాగా రావచ్చు కదా, ఒక కుక్కలాగా రావచ్చు కదా, తాంబేలాగా రావచ్చు కదా అంటే దేవుడు మనిషిని ఆవులాగా చేయలేదు, దేవుడు మనిషిని గేదెలాగా చేయలేదు, దేవుడు మనిషిని ఆవులాగా కుక్కలాగా నియమించలేదు. దేవుడు మనిషిని తన స్వరూపాలను సృజించుకున్నాడు. దేవుడు తన ఆత్మ చేత లేకపోతే తనలో ఉన్న ఊపిరిని నరుడికి ఇచ్చాడు. నరుడు ఎలాంటి వాడంటే రూపం లేనివాడు. నరుడు ఎలాంటి వాడంటే మట్టి. మీరు చాలా మంది శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళొచ్చు, సైన్స్ దగ్గరికి వెళ్తే అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే, అయ్యా మేము పలానా సంతోషం వాడుతున్నామని చెప్తాం. మరి ఎందుకని వాడుతున్నాం అంటే బాగా తెల్లగా రావడానికి అర్థం. లేకపోతే వేరే వేరే సొమ్ములు వచ్చి ఆయుర్వేద సొమ్ములు కావచ్చు, మేకప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనిషి చెమట పడినప్పుడు ఇలా నలిపినప్పుడు మనిషి నుంచి ఏమవుతుంది చెప్పనా? లాంటి మడ్డ వాడి అంత తెల్లగా ఉండదు. అందుకనే దేవుడు రూపం లేని నీకు రూపాన్ని ఇచ్చాడు. అయితే మనిషి అనే నీ దగ్గరికి ఎడవచ్చాడు అంటే మనిషిలాగా వచ్చాడు. ఆమె ఒకవేళ మనిషిలాగా కాకుండా యేసు ప్రభు ఆహ్వానం వచ్చి నేను నీ కోసం ప్రాణం పెడతాను అంటే నువ్వు ఏమన్నావంటే, నిన్ను నువ్వే రక్షించుకోలేవు, నువ్వు నా కోసం ప్రాణం పెడతావు అంటావు. లేకపోతే నేను మనిషిని కదా, నువ్వు నా కోసం ప్రాణం పెడతావు అని నువ్వు దేవుడిని రక్షిస్తావు. దేవుడు ఏం చేస్తాడు అంటే తన స్వరూపంలో నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఎంత దేవుడు నిన్ను ప్రేమించాడు అంటే తన స్వరూపంలో నిన్ను చేసుకున్న దేవుడు